ఖమ్మం జిల్లా యదులాపురం మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజల నుంచి మంత్రి పొంగులేటి దరఖాస్తులను స్వీకరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ది పథకాలను ప్రజలకు అందిస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. పేదల సమస్యలు తీర్చడానికే ప్రజా దర్బార్ పెట్టామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం పేదవాడి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎక్కడా కుంటుపడకుండా రెండు కళ్ళలా అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్లలా మీ దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందిస్తుంది. సంక్షేమ కార్యక్రమాల్లో ఇందాక మా తోబుట్టులైన ఆడబిడ్డలు చెప్పినట్లు 200 యూనిట్లు ఉచిత విద్యుత్, పేదోడికి రేషన్ కార్డు, పెద్దోళ్లు తినే సన్న బియ్యం బువ్వ పేదింటి ఆడబిడ్డకి తినాలని సన్న బియ్యం, ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 1 కోటి మంది ఆడబిడ్డలని కోటీశ్వరుల్ని చేయాలనే తపనతో ఇప్పటికే సుమారు 63,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీకి డ్వాక్రా మహిళల గ్రూపులకి మీ దీవెనలతో ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం ఇవ్వటం జరిగింది.